హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? చూడండి, ఇవాళ నేను 2 కిలోల పీతలు తీసుకున్న. పీతలు ఫ్రై చేద్దాం అనుకుంటున్నానండి. కర్రీ చేశాను, పులుసు చేశాను, అన్నీ చేశాను కదా. ఫ్రై చేద్దామని పీతలు ఫ్రై చూపిస్తాను. చూడండి, వీటిని శుభ్రంగా కడుక్కొని ఇలా పెట్టుకోవాలండి. నీట్గా కడిగేసుకోవాలి. కొంచెం ఉప్పు పసుపు వేసి కడిగేసుకోవాలండి. కడుక్కుని ఇలా పెట్టేసుకుని కావాల్సిన పదార్థాలు 2 ఉల్లిపాయలు, 2 ఎల్లుల్లిపాయలు, కొంచెం అల్లం కావాలండి. కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, ఇది సరిపడా కారం, సరిపడా ఆయిల్, కొంచెం పసుపు, సరిపడా సాల్ట్, మసాలా సరుకులు అయితే అన్నీ కావాలండి. మిరియాలు, ధనియాలు, జీలకర్ర, ఇలాచి, 4 పచ్చిమిరపకాయలు కూడా కావాలి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకోవాలండి. బాండి పెట్టుకుని ఆయిల్ పోసుకోవాలి. సరిపడా కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి, ఎందుకంటే ఫ్రై కదా. ఇప్పుడు అందులో 4 మిరియాలు, 2 ఇలాచి వేయాలండి, 2 లవంగ ముక్కలు, మసాలా పొడి చూడండి. మనం మిరియాలు, ధనియాలు, అల్లం, వెల్లుల్లిపాయ అన్నీ కలిపి ఇలా పేస్ట్ కింద చేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని ఇందులో వేసేసుకోవాలి. సిమ్లో పెట్టి చక్కగా మగ్గనివ్వాలి. ఇది ఇలా మగ్గుతుంది కదండి. ఇప్పుడు ఉల్లిపాయ పేస్ట్ వేసేయాలి. ఇందులో ఉల్లిపాయ పేస్ట్ వేసాను కదా, ఎందుకంటే ఇలా మగ్గుతుంది. ఉల్లిపాయ పేస్ట్ వేసాను. చూడండి, ఇప్పుడు ఇక్కడ ఇవి ఉన్నాయి కదా పీతలు, ఇందులో సరిపడా కారం వేసుకోవాలండి. కొంచెం పసుపు, సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. ఇవన్నీ వేసి శుభ్రంగా కలపాలి. వీటిని పీత ముక్కలన్నీ కలిసినట్టు కలిపేసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇలాగా ఇది ఇలా మగ్గుతుంది కదండి. పీతల ఫ్రై గుమ్మలు ఆడిపోతుంది. ఇప్పుడు ఇందులో ఇవన్నీ వేసేయాలండి. పీత ముక్కలన్నీ వేసేసుకోవాలి. ఇవన్నీ వేసేసి ఒక 20 నిమిషాల వరకు ఇలా సిమ్లో పెట్టి వదిలేయాలండి. చక్కగా దోరగా ఎగిపోద్ది. పీతల ఫ్రై అయితే తయారైపోతుంది. కొంచెం కరివేపాకు, పుదీనా కూడా వేసుకోవాలి. వేసి 10 నిమిషాలు అలా ఉంచేయాలి. సిమ్లో పెట్టేసేస్తే చక్కగా అసలు చాలా అంటే చాలా బాగుందండి. మంచి ఘాటుగా ఉంది. మిరియాలు అన్నీ వేసాం కదా మనం. చాలా అమృతంలా ఉందండి. ఈ టేస్ట్ గురించి నేను చెప్పలేను. మీరే ఇలా చేసుకుని టేస్ట్ చేసి చూసిన తర్వాత నాకే చెప్పండి, కామెంట్ చేయండి. చాలా అంటే చాలా బాగుందండి. చూడండి, లోన కూడా మసాలా ఎలా పెట్టేసిందో. బా, అమృతం లెక్క ఉందనుకోండి. చాలా బాగుందండి. ఈ ప్రాసెస్లో మనం మీరు పీతలు ఫ్రై చేసుకుంటే చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు.